హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మన ఛానల్ ద్వారా ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి. 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రతి మంత్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఇవ్వడానికి వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చేసాం. ఇండియన్ సొసైటీ కావచ్చు, ఎకానమీకి సంబంధించి, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, నచ్చినట్లయితే వీటిని ఫాలో కాండి. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ పీడిఎఫ్స్ కూడా మనం మన యాప్ ద్వారా అయితే అందిస్తున్నాం. జస్ట్ 99K 12 మంత్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ప్రజెంట్ అయితే మన ఛానల్లో అందుబాటులోనే. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. సో ఈ జనవరి మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా వితిన్ 2 డేస్లో మన యాప్లో అయితే అప్డేట్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి మంత్ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, PSLV C58 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ జనవరి మంత్కి సంబంధించినటువంటి ఈ వీడియోని నేను కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం లేట్ కావడం జరిగింది. సో ఎందుకంటే మా మేడం రీసెంట్గా గురుకుల జాబ్స్కి సెలెక్ట్ కావడం జరిగింది. సో ఆమె సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతర కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మేమిద్దరం కలిసి ప్రిపేర్ చేసి ప్రతి మంత్ అయితే అందిస్తాం. సో అందువల్ల ఇది లేట్ కావడం జరిగింది. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే PSLV C58 రాకెట్ ప్రయోగానికి సంబంధించి అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇటీవల మనకు TSPSC ఇంతకు ముందు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ముఖ్యంగా కరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ నుంచి మినిమం 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. అంటే సబ్జెక్టుల కంటే ఎక్కువగా దీనికే మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు, దీనిపైనే. సో ఎవరైతే TSPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ కరెంట్ ఇష్యూస్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయండి. మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది, మాక్సిమం 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మీరు గత పేపర్ను ఒకసారి పరిశీలించినట్లయితే క్వశ్చన్స్ ఆ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ మనం 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ ప్రయోగం ద్వారా ఎక్స్పో షాట్తో పాటు కేరళ విద్యార్థులు తయారు చేసినటువంటి VSATను రోదసిలోకి పంపించారు అంటున్నాడు. అంటే ఈ 2 ఉపగ్రహాలను సో ఈ ప్రయోగం ద్వారా పంపించారు అంటున్నాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే PSLV C58 ఇది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతుంటే ఈ PSLV ఫుల్ ఫామ్ ఏంటని కూడా మనకు ప్రీవియస్లో అడిగిండు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో అది కూడా గుర్తుంచుకోండి. ఈ సిరీస్లో ఇది ఇక్కడ మనకు 58 అని చెప్పేసి, అంటే ఇది ఇప్పుడు పంపించింది C58 అనమాట. సో ఇది కూడా డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, దీని ద్వారా పంపించినటువంటి ఏమంటున్నాడు, ఎక్స్పో షాట్, VSAT అనేటువంటి రెండింటిని పంపించాడు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు 2024 జనవరి 1 రోజున మనకు ఈ ప్రయోగాన్ని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి, సో ఆ మొదటి ప్రయోగ వేదిక నుంచి దీని అయితే ప్రయోగించడం జరిగిందనమాట. సో దీనిలో ఏంది, ఎక్స్పో షాట్, అదేవిధంగా VSAT, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. సో మనకు డైరెక్ట్ కూడా ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందంట. ఈ రెండింటిని బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది మనకు కరెక్టే. ఇక సెకండ్ ఏమంటున్నాడు, ఎక్స్పో షాట్తో ఖగోళంలో ఉన్నటువంటి కృష్ణ బిలాలను అధ్యయనం చేసి కొత్త అంశాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే ఈ ఎక్స్పో షాట్ ఉపగ్రహం ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు ఖగోళంలో ఉన్నటువంటి కృష్ణ బిలాలను అధ్యయనం చేసి కొత్త అంశాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఈ ఉపగ్రహం యొక్క బరువు, ఇక్కడ ఎక్స్పో షాట్ యొక్క బరువు కనుక చూసినట్లయితే మనకి ఇది 469 కిలోలు అయితే ఉంటుంది దీని యొక్క బరువు. సో అదేవిధంగా ఇది 650 కిలోమీటర్ల ఎత్తులో ఒక నిర్ణీత కక్షలో దీన్ని విజయవంతంగా అయితే వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో దీని తర్వాత మనకు 1 kg బరువు ఉన్నటువంటి VSATను కూడా దాని తర్వాత మనకు నిర్దేశిత సమయంలో మరొక కక్షలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో మనకు ఈ ఎక్స్పో షాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది 469 kgs తోటి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఖగోళంలో ఉన్నటువంటి కృష్ణ బిలాల యొక్క అధ్యయనం కోసం దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఇది దాదాపు ఒక 5 ఏళ్ల పాటు దాని యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది. సో సెకండ్ది కరెక్టే. ఇక థర్డ్ ఏమంటున్నాడు, ఈ ప్రయోగంలో భూమి దిగువ కక్షలో 10 కీలక పరికరాలను కూడా చేర్చారు. దానిలో ముఖ్యమైనది
ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అంటున్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఇంకెక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనకు కరెక్టే. సో దీనిలో మనకు మొదటగా ఈ ఎక్స్పోశాట్ వీశాట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత లాస్ట్కు ఆ చివరి దశలో ఏం చేశారంటే ఈ C58 ద్వారానే మనకు 10 కీలక పరికరాలను కూడా భూమి యొక్క ఈ దిగువ కక్షలో వాటినైతే చేర్చడం జరిగిందన్నమాట. దానిలో మనకు ఈ మాడ్యూల్ 3 కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. సిలికాన్ ఆధారిత అత్యంత శక్తివంతమైనటువంటి బ్యాటరీ, రేడియో శాటిలైట్ లాంటి నూతన సాంకేతిక పరికరాలను కూడా దానిలో అమర్చారు. సో ఇవి ఏంటంటే సమాచారాన్ని సేకరిస్తాయి, దాంతోపాటు కొన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ 10 పరికరాలను అమర్చారు. దానిలో మనకు ఈ ఫ్యూయల్ సెల్స్ పవర్ సిస్టమ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో గుర్తుంచుకోండి, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనేటువంటి దీన్ని FCPS అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు భవిష్యత్తులో భారత్ భూకక్షలో ఒక సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనేటువంటి ధోరణితో ఉందన్నమాట. అయితే దానికి అక్కడ రోదస్సులో ఒక సమర్థవంతమైనటువంటి శక్తి వనరు అనేది అవసరం ఉంటుంది. ఆ శక్తి వనరును ఈ ఫ్యూయల్ సెల్ అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట. సో దానికోసం దీన్ని పంపించారు. సో పై 3 ఇప్పుడు ఇచ్చినటువంటి 3 కరెక్టే, అంటే ఇది మనకు మిస్టేక్ ఉంటుంది. సో ఈ తరహా ప్రయోగం చేయడం ద్వారా ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. ఈ తరహా ప్రయోగం చేయడం ఇది మనకు తప్పు, ఓకేనా. సో సేమ్ ఇటువంటి ప్రయోగమే మనకంటే ముందు చేసినటువంటి కంట్రీ ఏంటంటే అమెరికా చేయడం జరిగింది, ఓకేనా. అమెరికా చేసింది ఫస్ట్, తర్వాత మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఏంటి, ఖగోళంలో వ్యాప్తి చెందేటువంటి ఎక్స్రే తరంగాలు ఉంటాయి కదా, సో వాటి యొక్క ఏదైతే జన్మస్థానాన్ని గుర్తించేటువంటి లక్ష్యంతో మనకు 2021లో ఈ అమెరికా ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడు అదే తరహా ప్రయోగాన్ని మన భారత్ కూడా చేపట్టిందనమాట. సో ఇక్కడ ఇది మన భారత్ 2వ ప్లేస్లో ఉందన్నమాట. ఈ తరహా ప్రయోగం చేపట్టడంలో భారత్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ వచ్చేసి అమెరికా. సో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దీనికి సంబంధించి, మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి పాయింట్స్ని ఇక్కడ నేను క్వశ్చన్ రూపంలో ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటన్నిటిని మీరు కంపల్సరీ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ కూడా దీనిపైన తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. PSLV సిరీస్లో PSLV C58 ప్రయోగం 61వ ప్రయోగం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు ఈ PSLV C58 ప్రయోగం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనకు PSLV సిరీస్లో ఎన్నో ప్రయోగం 60వ ప్రయోగం. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. మనకి ఇస్రో ప్రయోగాలు స్టార్ట్ చేయడం కూడా ఇప్పటి వరకు, అంటే ఇయర్ వరకు కనుక చూసుకుంటే, స్టార్ట్ చేసినప్పటి ఇయర్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఇది కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది. 60 ఇయర్స్ ఇది PSLVలో 60వ ప్రయోగం, ఇట్లా ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు, ఓకేనా. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇది PSLV సిరీస్లో 60వ ప్రయోగం. అదే మనకు ఇక్కడ షార్ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, సో దాని నుంచి ఇది 92వ ప్రయోగం. దీనికి కన్ఫ్యూజ్ కాకండి. షార్ నుంచి చూసినట్లయితే 92వ ప్రయోగం, PSLV సిరీస్లో 60వ ప్రయోగం. అండ్ ఇప్పుడు మనకు ఏదైతే ఈ ఇస్రో ప్రయోగాలు స్టార్ట్ చేసి ఈ ఇయర్ తోటి 60 సంవత్సరాలు కంప్లీట్ కావడం జరిగింది. సో ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ రకంగానే మనం క్వశ్చన్ అడగవచ్చు. సో మనకి ఇస్రోని ఎప్పుడు స్థాపించారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఇస్రో అనేది ఏ ఇయర్లో స్థాపించారు అనేది కింద మీరు కామెంట్ చేయండి. ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, ఎక్స్పోశాట్లోని 2 పేలోడ్స్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. సో మనకు ఎక్స్పోశాట్లో 2 పేలోడ్స్ను పంపించారండి. ఆ 2 పేలోడ్స్లో ఒకటి వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి PALI-X అనేటువంటి ఒక పేలోడ్, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది ఎక్స్పెక్ట్ అనేటువంటిది ఒకటి, ఎక్స్పెక్ట్. ఈ రెండింటిని పంపించడం జరిగిందనమాట. సో ఈ రెండింటిని దేని ద్వారా ఈ ఎక్స్పోశాట్లో ఈ 2 పేలోడ్స్ని పంపించారు. అయితే దీన్ని ఒకటేమో వచ్చేసి మనకు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయడం జరిగింది, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకదాన్ని రూపొందించింది. ఇక ఎక్స్పెక్ట్ అనేటువంటిది రూపొందించింది ఏంటంటే మనకు ఇస్రోకు సంబంధించినటువంటి UR రావ్, ఓకేనా, UR రావ్ శాటిలైట్ సెంటర్ రూపొందించింది అనమాట. ఇక్కడ 2 మనకు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు కనుక ఇది మనకు మిస్టేక్ అవుతుంది. ఒకటి వచ్చేసి మనకు ఈ PALI-X అనేటువంటిది ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించారు. అదేవిధంగా ఎక్స్పెక్ట్ అనేటువంటి దాన్ని UR రావ్కు సంబంధించినటువంటి సెంటర్ రూపొందించడం జరిగింది అనమాట. ఇక్కడ ఒకటి మాత్రమే కరెక్ట్ కనుక సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ మనం కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో ఈ రకమైన క్వశ్చన్స్ కూడా అక్కడ అడుగుతారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సూర్యుని గుట్టు విప్పేందుకు ప్రయోగించినటువంటి ఆదిత్య L1 2024 జనవరి 6న లగ్రాంజ్ పాయింట్లోకి చేరుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. సో మనకి ఏంటంటే 2023 సెప్టెంబర్, ఇది డేట్ గుర్తుంచుకోండి, ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2023 సెప్టెంబర్ 2న మనకేంటంటే సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక, దీన్నే మన ఆదిత్య L1ను, సో దీన్ని
ఏది సూర్యుని యొక్క గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి పంపించడం జరిగిందనమాట. సో ఇది మనకేంటంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దీన్ని సూర్యయాన్ అనేటువంటి పేరుతోటి తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇది ఏంటంటే మనకు సూర్యునికి అదేవిధంగా భూమికి మధ్య ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. దీన్ని మనం L1 అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో లాగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అంటే ఇది దాదాపుగా దీని యొక్క డిస్టెన్స్ కనుక చూసినట్లయితే 15 లక్షల కిలోమీటర్లు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ L1 పాయింట్లోకి ఇది విజయవంతంగా మనకు 2024 జనవరి 6న చేరింది అని చెప్పేసి మనకు ఇస్రో ప్రకటించడం జరిగింది. దీన్ని మనకు మోడీ గారు ఎక్స్ వేదికగా తెలపడం జరిగిందనమాట. సో దీంతో మనకు అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక కీలక మైలురాయిని అందుకున్నట్టుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇటువంటి మనకి ఎక్కువ అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆదిత్య L1 అనేటువంటిది మనకు ఫస్ట్ ప్రయోగం అనమాట. అంటే సూర్యుని పైన ప్రయోగం చేయడం కోసం ఇస్రో చేపట్టినటువంటి తొలి ప్రయోగం కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ కరెక్టే. సో ఆదిత్య L1 ప్రయోగాన్ని 2023 సెప్టెంబర్ 2న PSLV C57 రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు C57 ఇది ఇంతకుముందు మనం C58 చూస్తాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి C58, ఇది C57. ఇప్పుడు ఆల్రెడీ C59 కూడా మనకు రీసెంట్గా ఈ ఫిబ్రవరిలో మనకు ప్రయోగించడం జరిగింది. నేను నెక్స్ట్ మంత్లో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిసినట్లయితే ఈ C59 ఏంటి అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాం కనుక మీకు ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది. నేను డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని గురించి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి 192 రెండు కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఆదిత్య L1 ప్రయోగం ఎప్పుడు చేపట్టారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. ఓకేనా, సూర్యుని పైన ప్రయోగం చేయడం కోసం దీన్ని మనకు మన ఇస్రో పంపించడం జరిగిందనమాట. దీన్ని కూడా మనకేది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C58 ద్వారానే పంపించారు. ఓకేనా, ఇది ఇప్పుడు రీసెంట్గా ఈ L1లోకి లాగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇటు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కావచ్చు, ఇటు సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తి ఇక్కడ 0 అయిపోతుంది అనమాట. సో ఇట్లా అయిపోవడం వల్ల సో ఇటు ఫోర్స్ ఒకే రకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఏదైనా వస్తువు మనకు కాన్స్టాంట్గా ఉండగలుగుతుంది అనమాట. సో దాన్ని వీళ్ళు L1 పాయింట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకేంది లాగ్రాంజ్ అంటే అతను దీనికి కనుగొన్నటువంటి సైంటిస్ట్, అతని పేరు మీద ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆదిత్య L1 ప్రయోగించారు కదా, దాన్ని ఇక్కడ అంటే ఒక సక్సెస్ఫుల్గా దీన్ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో అది ఎప్పుడు జరిగింది, జనవరి 6, 2024లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్, మనకి ఇస్రోకి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కింద చెప్పవచ్చు, అంటే ఒక మంచి కీలక మైలురాయి కింద మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని జస్ట్ 299 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. ప్రముఖ ఫ్యాకల్టీ చేత దీనిలో క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు చూసిన తర్వాత వస్తే తీసుకోండి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి 2 కోర్సులు అయితే తీసుకొచ్చాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని చెక్ చేసిన తర్వాత వస్తే కోర్స్ తీసుకోండి. ఇంకా అదే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించి TSPSC కావచ్చు, APPSCకి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఇంకా చాలా రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ కల్చర్, ప్రభుత్వ పథకాలు, ఇట్లా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే, అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరం యొక్క చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో మనం అయోధ్య రామ మందిరానికి సంబంధించి స్పెషల్ వీడియో చేసాం. దానిలో 15 క్వశ్చన్స్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ జస్ట్ మీకు ఆ వీడియో ఉందని చెప్పడం కోసం ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాను. సో కంపల్సరీ ఆ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మనం ఈసారి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు ఒక 15 to 20 క్వశ్చన్స్ తోటి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, చీఫ్ ఆర్కిటెక్చర్ అంటున్నాడు. అరుణ్ యోగిరాజా లేకుంటే L&T కంపెనీ, చంద్రకాంత్ సోంపురా మరియు అతని సోదరుల IIT గౌహతియా. సో ఇక్కడ ఇవన్నీ మనకు నిర్మాణానికి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, వాటికి సంబంధించిన వ్యక్తులు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ చీఫ్ ఆర్కిటెక్ట్ అంటున్నాడు. చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఎవరంటే మనకు దీనికి సంబంధించి చంద్రకాంత్ సోంపురా, అతని యొక్క సోదరులైనటువంటి నిఖిల్ సోంపురా, ఆశీష్ సోంపురా అనేటువంటి వ్యక్తులు దీనికి ఆర్కిటెక్చర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అరుణ్ యోగిరాజు కనుక చూసినట్లయితే, సో ఇతను ఏంటి, మనకు బాలరాముడి యొక్క విగ్రహం యొక్క రూపకర్త అనమాట. ఓకేనా, రాముడి యొక్క విగ్రహ రూపకర్త గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీకు అక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. కంపల్సరీ ఆ వీడియో చూడండి, బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. L&T కంపెనీ ఏంటిది, దీని యొక్క నిర్మాణ సంస్థ అన్నమాట. ఓకే, ఇది నిర్మాణ సంస్థ మొత్తం కంప్లీట్గా. అదేవిధంగా ఈ గౌహతి IIT కావచ్చు, ఇంకా కొన్ని
ఐఐటి చెన్నై, ఐఐటి బాంబే, ఐఐటి సూరత్ లాంటివి ఇక్కడ డిజైన్ అడ్వైజర్గా కింద పనిచేసినాయి అనమాట. ఇదే కాకుండా మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా మనకు దీంట్లో వర్క్ చేసింది. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ కింద ఇది మనకు టాటా కన్సల్టెన్సీ కూడా పనిచేయడం జరిగింది. ఇవన్నీ వీటి నిర్మాణానికి సంబంధించినట్టు కొన్ని సంస్థలు ఇక్కడ ఇచ్చాను. ఇవే కాకుండా మనకు టోటల్గా ఇది ఆలయ నిర్మాణం మనకు నగర శైలిలో ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ అక్కడ చెప్పాను. అదేవిధంగా బాలరాముడి యొక్క విగ్రహం ఎత్తు కనుక చూసినట్లయితే 51 అంగుళాలు. సో గుడి వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది, గర్భగుడి వచ్చేసి ఇది అష్టభుజి ఆకారంలో ఉంటుంది. సో ఆలయ శిఖరం యొక్క ఎత్తు కనుక చూసినట్లయితే 161 అడుగులు అనేది శిఖరం ఎత్తు ఉంటుంది. ఆలయం యొక్క ప్రవేశ ద్వారాల సంఖ్య దీనిలో 12 ద్వారాలు ఉంటాయి. మండపాలు 5 మండపాలు ఉంటాయి. సో మనకు ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఎప్పుడు జరిగిందని మీరు కింద కామెంట్ చేయండి. ఏ రోజున దీని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిందని మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ కంప్లీట్లీ డీటెయిల్ వీడియో చేశాను. సో 100% ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇటీవల ప్రకటించినటువంటి పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత అంటున్నాడు. సో దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో పద్మ అవార్డ్స్కి సంబంధించి కూడా మనం టాప్ 20 క్వశ్చన్స్ తోటి వీడియో చేసాం. సో దాంట్లో నేను కంప్లీట్ డీటెయిల్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక టాపిక్ ఇంపార్టెంట్ అంటే అది 100% అలాగే వస్తానే కాదు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే అక్కడి నుంచి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేయాలి, సో ఇటువంటి టాపిక్స్ను మొదటగా కంప్లీట్ చేసిన తర్వాత మిగతా టాపిక్ చూసుకుంటే బెటర్. ఒకవేళ మనకు బిట్ వస్తే ఒక మార్క్ ఇక్కడి నుంచి కవర్ అవుతుంది కనుక సో ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాం. సో ఇంపార్టెంట్ అని చెప్తే 100% అలాగే వస్తుందా అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. 100% వస్తాను కాదు, సో రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టు. ఇంతకు ముందు కూడా మనకి ఇటువంటి టాపిక్స్లోకి క్వశ్చన్స్ అడిగారు కనుక ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. సో దీని మీద స్పెషల్ వీడియో చేశాను, కంపల్సరీ ఆ వీడియో చూడండి, క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనకు టోటల్గా ఈసారి పద్మ అవార్డ్స్ ఒకసారి వీటికి సంబంధించి కనుక చూసినట్టయితే మొత్తం 132 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 132 పద్మ అవార్డ్స్లో మనకు పద్మ విభూషణ్ వచ్చేసి 5 ఇచ్చారు. అదేవిధంగా పద్మభూషణ్ కనుక చూస్తే 17 ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ కనుక చూసినట్లయితే సో ఇవి వచ్చేసి 110 ఇచ్చారు. సో మొత్తం 132 పద్మ అవార్డ్స్ ఇచ్చారు. ఓకేనా, పద్మ అవార్డ్స్ వేరు, పౌర పురస్కారాలు వేరు. సో భారతరత్న కూడా యాడ్ చేస్తే అవి పౌర పురస్కారాలు అవుతాయి. సో మనకు భారతరత్న తీసేస్తే వీటిని పద్మ పురస్కారాలు అంటారు. సో ఈసారి మనకు భారతరత్న అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయని మీరు కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనకు ఫిబ్రవరిలో కూడా ఒక ఇద్దరికి కొత్తగా ఇచ్చారు కనుక ఎంతమందికి వచ్చాయి, వాళ్ళ పేరు ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు వైజయంతిమాల పద్మ విభూషణ్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది మనకు ఫస్ట్ కరెక్టే. సో ఈ రకంగానే మనకి ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వైజయంతిమాల ఈమె కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈమె తమిళనాడుకు సంబంధించినటువంటి పర్సన్. ఓకేనా, సో మనకు పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చారని చెప్పాను. ఇక్కడ పద్మ విభూషణ్ వచ్చేసి 5గురికి ఇవ్వడం జరిగింది. దానిలో ఈ వైజయంతిమాల ఎవరు తమిళనాడుకి సంబంధించి కళారంగం నుంచి వచ్చింది. ఇక్కడనే మనకు కొణిదెల చిరంజీవి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు కూడా ప్రజా వ్యవహారాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పద్మ విభూషణ్ వచ్చింది. ఇంకా ఇద్దరు బిందేశ్వరి పాఠక్ కావచ్చు, ఇంకా పద్మ సుబ్రహ్మణ్యం కళారంగానికి సంబంధించి తమిళనాడు నుంచి ఇద్దరికి వచ్చింది. అందులో ఇక్కడ ఒకరిని ఇచ్చాను, మొత్తం ఇద్దరికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి వచ్చింది. ఓకేనా, సో ఒకరు వచ్చేసి బీహార్ బిందేశ్వరి పాఠక్ అనేటువంటి వ్యక్తికి బీహార్ నుంచి రావడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకు సరికాంత్ అడుగుతున్నాడు కనుక సో ఇది ఫస్ట్ది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, మిథున్ చక్రవర్తి అంటున్నాడు. ఎస్, ఇతనికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ విభూషణ్, ఇది భూషణ్. పద్మభూషణ్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఇతను మిథున్ చక్రవర్తి. ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా, సో ఇతను కూడా కళారంగం నుంచి వచ్చింది. ఇది కూడా ఒకటి ఈ రంగాలు కూడా అడుగుతారండి. అతనికి ఇచ్చేసి ఒకవైపు వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వారు అని చెప్పేసి కూడా అడుగుతారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇట్లా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. కళారంగం నుంచి ఇక్కడ మనకి ఈసారి అంటే ఈ భూషణ్ నుంచి వెళ్ళి దాదాపుగా 5గురికి రావడం జరిగింది. దానిలో మనకు విజయకాంత్ చనిపోయిన తర్వాత ఉషా ఉదన్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి కావచ్చు. ఇంకా ప్యారలల్ శర్మాని, దత్తాత్రేయ అంబుదాస్ అని చెప్పేసి ఈ కళారంగం నుంచి వాళ్ళకి 5గురికి వచ్చింది. సో ఓవరాల్గా మనకు 17 మందికి ఈ పద్మభూషణ్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ 2 కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ సి కనుక విషయం అయితే దాసరి కొండప్ప. సో ఇతనికి పద్మశ్రీ అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఇతనికి పద్మశ్రీ వచ్చింది. ఇతను తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఓకేనా, నారాయణపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ బుర్రవీణ వాయిద్య కళాకారుడు అనమాట. కళారంగంలో ఇతనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో మనం రీసెంట్గా బలగం సినిమా చూసాం కదా. సో దానిలో అయ్యో శివుడా ఏ మాయ అనేటువంటి ఒక సాంగ్ కూడా ఇతనే రాయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇతను రీసెంట్గా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు ఈ బుర్రవీణ పైన కూడా శిక్షణ ఇస్తున్నటువంటి వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తుల్లో ఇంపార్టెంట్, గుర్తుంచుకొని అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి మీరు మనం కంప్లీట్ వీడియో చేశాం కదా, దానిలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసే ప్రయత్నం చేయండి. సో ఇక లాస్ట్ మనకు మిస్టేక్ ఇచ్చాడు. సో ఉమామహేశ్వరి పద్మభూషణ్ కాదు. సో ఈమెకు కూడా ఏమొచ్చింది, పద్మశ్రీ వచ్చిందండి. సో
ఇక ఈమె కూడా పద్మశ్రీ వచ్చినటువంటి వ్యక్తి. సో ఈమె మనకు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. కాకపోతే కొద్ది రోజులు మనకు తెలంగాణలో ఉన్నటువంటి వేములవాడలో పెరగడం జరిగింది. ఈమె హరికథలో జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇట్లా మనకు ఈ రకంగా మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కనుక మీరు ఒకసారి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు దానిపైన కంప్లీట్ అవేర్నెస్ అయితే వస్తుంది. నేను చాలా నీట్గా వాటికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పద్మ అవార్డ్స్ మనకి ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే భారత్లో హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేసేందుకు ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ ఈ క్రింది ఏ భారత సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, డిఆర్డిఓ తోట, హాలా లేదంటే టాటా గ్రూప్స్ తోట, ఇస్రో తోట. సో ఇక్కడ మనకు ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ ఏ దేశానికి సంబంధించింది అని ప్రీవియస్లో ఒకసారి బిట్ అడిగినండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఫ్రాన్స్కి సంబంధించినటువంటిది. ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకోండి. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి విమానాల తయారీ సంస్థ అన్నమాట ఎయిర్ బస్. సో ఇది రీసెంట్గా మనకు భారత్లో హెలికాప్టర్ల తయారీ కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక సంస్థతోటి ఒప్పందం కూర్చుకుంది. సో అది వచ్చేసి మనకు టాటా కన్సల్టెన్సీ గ్రూప్స్. సో మనకు టాటా గ్రూప్స్ తోటి రీసెంట్గా ఈ ఒప్పందం కూర్చుకోవడం కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ అయితే ఏర్పాటు చేసుకుందనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకు ముందు అంటే దీని ద్వారా మనకి ఏ రకమైనటువంటి విమానాలు తయారు చేయబోతున్నారంటే H1125 అనేటువంటి హెలికాప్టర్లు తయారు చేయబోతున్నారు. సో అంతకు ముందు కూడా మనకు ఈ ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ భారతదేశంలో తన మొదటి ప్లాంట్ని ఏర్పాటు చేసింది. దీనికంటే ముందే ఎక్కడంటే మనకు గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు ప్రీవియస్లో ఒకసారి బిట్ అడిగాడు. గుజరాత్లో మనకు వడోదర అనేటువంటి ప్లేస్లో, ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వడోదర అనేటువంటి ప్లేస్లో మనకు C-295 దీన్ని మోడీ గారి స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్, ఈ C-295 ఇవి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం అనమాట. సో ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనకు ఫ్రాన్స్ మళ్ళీ H-125 అనేటువంటి హెలికాప్టర్ల తయారీ కోసం సో ఇక్కడ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసుకుంది. కాకపోతే ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి ఇంకా ప్లేస్ డిసైడ్ కాలేదు. సో ఆ తయారీకి సంబంధించినటువంటి దానికోసం టాటా గ్రూప్స్ తోటి ఒక ఒప్పందాన్ని కూర్చుకుంది. సో ఈ H-125 అనేటువంటి వాటిని 2025 నాటికి భారతదేశంలో వీటిని రిలీజ్ చేయాలి, వీటికి సంబంధించిన హెలికాప్టర్లు డెలివరీ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక ఒప్పందం అయితే కూర్చుకున్నారు. సో దీనికి సంబంధించి అంటే మన భారతదేశం పొరుగు దేశాలకు వీటిని మన ఎక్కడైతే వీళ్ళు ఒప్పందం కూర్చుకున్నారు కదా ఈ ప్లేస్ నుంచే ఎగుమతి చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ దీనిలో భాగంగా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ టాటా గ్రూప్స్ అండ్ ఎయిర్ బస్ యొక్క సంస్థ అండ్ ఈ విమానాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ మనకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. సో దానిలో ఏవి కరెక్టో ఏవి తప్పో ఒకసారి ఇక్కడ మీరు గుర్తించండి. ఫస్ట్ ఏమంటున్నాడు, ఆపరేషన్ సర్వశక్తి అంటున్నాడు. సో ఇది వచ్చేసి పిర్పంజాల్ పర్వత శ్రేణిలో టెర్రరిస్టుల ఏరివేతకు చేపట్టినటువంటి ఆపరేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్ అనేది. సో ఇది మనకు కరెక్టే అవుతుంది. సో మనకు పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి టెర్రరిస్టుల చొరబాటును వారి యొక్క భద్రతా బలగాలు వాళ్ళ చొరబడి మన భద్రతా బలగాలపై దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే ఈ ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటి ఈ ప్రోగ్రామ్ను అయితే తీసుకురావడం జరిగింది. అయితే రీసెంట్ ఇక్కడ ఒక మనకు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏది ఈ పూంచ్ అదేవిధంగా రాజౌరి అనేటువంటి సెక్టార్, ఇవి 2 మనకి ఎక్కడ ఉంటాయంటే ఈ పిర్పంజాల్ శ్రేణిలోనే ఉంటాయి. సో అక్కడ టెర్రరిస్టులు జరిపినటువంటి దాడిలో 20 మంది జవాన్లు చనిపోయారన్నమాట. సో దీంతో మనకు పిర్పంజాల్ పర్వత శ్రేణికి 2 వైపులా ఈ టెర్రరిస్టులను ఏరిపారేయాలని చెప్పేసి ఆపరేషన్ సర్వశక్తి పేరుతోటి ఈ యాక్షన్ ప్లాన్ అయితే మనకు ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చింది. గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లేస్ ఇది కూడా ఇంపార్టెంట్, పిర్పంజాల్ అనేటువంటి పర్వత శ్రేణి అనేది కూడా మనం జాగ్రఫీ పరంగా చదువుతాం కనుక ఇంపార్టెంట్, అది కూడా గుర్తుండాలి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ఆపరేషన్ సూర్యశక్తి అంటున్నాడు. సో ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్లోని నక్సల్ ఏరివేత కోసం కేంద్రం చేపట్టినటువంటి కార్యక్రమం. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సల్స్ను ఏరిపారేయడం కోసం సో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకమే ఆపరేషన్ సూర్యశక్తి. 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇటీవల మనకు వార్తల్లో నిలిచినటువంటి ఆపరేషన్స్ అనేది ఇంపార్టెంట్. మనకు ఆపరేషన్ దోస్త్ అనేది చూస్తాం, దోస్త్. సో ఈ దోస్త్ అనేది ఏంటి, ఇండియా వర్సెస్ టర్కీ. ఓకేనా, టర్కీకి సంబంధించి టర్కీ సిరియాలో భూకంపం వచ్చింది, అప్పుడు మన వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కోసం తీసుకొచ్చింది ఆపరేషన్ దోస్త్. తర్వాత రీసెంట్గా మనం అజయ్ అని చూస్తాం, ఆపరేషన్ అజయ్. సో ఇది ఇండియా వర్సెస్ ఏంటిది, ఇండియా వర్సెస్ ఇది పాలస్తీనా. ఓకేనా, పాలస్తీనాలో మనకు హమాస్ దాడి జరుగుతుంది కదా, హమాస్ అండ్ అయితే ఇజ్రాయెల్కి సంబంధించి. సో అక్కడ ఈ పాలస్తీనాకు సంబంధించి
అక్కడున్న మన ఇండియన్స్ ఇక్కడ తీసుకురావడం కోసం చేసినటువంటి ఆపరేషన్ అజయ్. అదేవిధంగా ఆపరేషన్ కావేరి కూడా చూసాం మనం అంతకుముందు, అండ్ దేవి శక్తి కూడా చూసాం, అండ్ అదేవిధంగా గంగా కూడా చూసాం. ఓకేనా. సో కావేరి అనేటువంటిది ఏంటిది, ఇండియా సుడాన్కి సంబంధించింది. అదేవిధంగా ఆపరేషన్ దేవి శక్తి అనేది ఏంటిది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది అనమాట. సో ఆపరేషన్ గంగా అనేది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. ఆపరేషన్ గంగా అనేది ఏంటనేది ఈ ఒక్కటి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దేశంలో అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెనను ఇటీవల మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు అంటున్నాడు. సో ముంబై, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, చెన్నై. రీసెంట్గా మనకు మోడీ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారంటున్నారు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు ముంబై అండి. సో దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం, అటల్ సేతు అని పిలుస్తున్నాం. ఇట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు, అటల్ సేతు. ఇటీవల అటల్ సేతు అనేటువంటి దేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెన ఎక్కడ ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు, ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇది ఒక సముద్రపు వంతెన. ఓకేనా. ఏంటిది ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ నది ఇది ఉంటుంది, సముద్రం ఉంటుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి. సో ఇది అతి పొడవైంది అన్నమాట. ఎంత అంటే 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. ఇది ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ ముంబైలో ఉన్నటువంటి ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధాని మోడీ రీసెంట్గా స్టార్ట్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది, మనకు ముఖ్యంగా ఏంటంటే ముంబైలో ఉన్నటువంటి సెవ్రీ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ సెవ్రీ అనేటువంటి ప్లేస్ ఇది నుంచి రాయగఢ్ జిల్లాలో ఉన్నటువంటి సేవ అనేటువంటి ప్లేస్ మధ్యలో ఉంటుంది అన్నమాట. 16 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా. దీన్నే అటల్ సేతుగా పిలుస్తున్నారు. మనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది 16 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ పొడవు. అయితే దీని ద్వారా అంతకుముందు వీటి యొక్క దూరం అనేటువంటిది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మినిమం ఒక 2 అవర్స్ పట్టేదంట. 2 అవర్స్ పట్టేది ఇప్పుడు జస్ట్ 20 మినిట్స్లో వెళ్ళబోతున్నారు అనమాట. సో ఇంత టైం అనేటువంటి ఇక్కడ సేఫ్ అవుతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా మోడీ గారు మనకు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని అంటారు. సో మనకు ముంబై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ఇటీవల ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లో ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ను రీసెంట్గా ఎక్కడి నుంచి అంటున్నాడు, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ నుంచి మోడీ గారు ప్రారంభించారు అంటున్నాడు. ఎస్, మనకు ఇది కరెక్టే. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, సో మనకు జనవరి 12, ఇంతకుముందు మనకు అటల్ సేతు కూడా ఇదే రోజున ప్రారంభించారండి. జనవరి 12న, అంటే 12 నుంచి 16 మధ్య జరిగిన మనకి ఈ యూత్ ఫెస్టివల్ను నిర్వహించారన్నమాట. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లో మనకు తపోవన్ అనేటువంటి మైదానంలో దీన్ని మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే, వివేకానంద జన్మదిన సందర్భంగా జనవరి 12 నేషనల్ యూత్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. ఇంతకుముందు మీకు ఆల్రెడీ దీనిలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, వివేకానంద యొక్క ముఖ్య పత్రికలు. సో ఇది మనకు కరెంట్ టాపిక్ అయిపోతుంది. ఇది మనకి ఇది సబ్జెక్ట్ పరంగా మనకు ఇండియన్ హిస్టరీలో చదువుతాం. వివేకానంద యొక్క ముఖ్య పత్రికలు వచ్చేసి మనకు ప్రబుద్ధ భారత్, అదేవిధంగా ఉద్బోధన. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. ఓకేనా. ఇతను స్థాపించినటువంటి పత్రికలు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఒకటి వచ్చేసి ఇక్కడ ఏంటిది, ప్రబుద్ధ భారత్. సో ఈ ప్రబుద్ధ భారత్ అనేటువంటిది అంటే ఏ లాంగ్వేజ్లో అని కూడా అడుగుతాడు. ఇది ఆంగ్లం, అంటే ఇంగ్లీష్లో ఉన్నమాట. ఓకేనా. ఇది ఒక ఆంగ్ల పత్రిక. ఈ ఉద్బోధన అనేటువంటి క్వశ్చన్ అయితే ఇది బెంగాలీ పత్రిక. ఇట్లా కూడా మనం క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇతని యొక్క రచనలు చూసినట్లయితే మనకు చాలా ఉన్నాయి. రాజయోగి అని, కర్మయోగి అని చెప్పేసి మనకు ఇతని యొక్క నినాదం మనకు తెలుసు. అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. ఒక నినాదం నేను చెప్తాను, దారిద్ర్య దేవోభవ అనేటువంటిది మనకు ప్రీవియస్లో అడిగాడు. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. అదే కాకుండా స్థాపించినటువంటి సంస్థలు రామకృష్ణ మఠ్. సో 1887లో మనకు రామకృష్ణ మఠ్ను స్థాపించడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ యాక్చువల్గా. ఓకేనా. ఇది బేలూరులో స్థాపించాడు. ఎక్కడ అని కూడా అడిగారు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి 3 కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే వివేకానంద వార్తల్లో ఉన్నాడు కనుక, సో మనం ఏం చదవాలి, అతనికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం చదవాలి. అప్పుడు మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. సో ప్రతి దాన్ని మీరు కరెంట్ అఫైర్స్ కోణంలో కాకుండా జనరల్ స్టడీస్ని కూడా లింక్ చేస్తూ చదువుకుంటే మీకు ఎక్కువగా సబ్జెక్టు కవర్ అయిపోతుంది అండ్ ఎక్కువగా గుర్తుంటుంది. లింక్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే టాపిక్స్ ఎక్కువగా మనకు గుర్తుంటాయి అన్నమాట. మనం మర్చిపోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే, భారతదేశంలో అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ క్రింది వ్యక్తులు వారి రాష్ట్రాలకు సంబంధించి సరికాని జత అంటున్నాడు. సో ఇది కూడా ఈసారి మనకి ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి టాపిక్. సో మనకు రాజ్యాంగంలో ముఖ్యమంత్రి యొక్క ప్రమాణ స్వీకారాన్ని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు. ఇక్కడ అత్యధిక సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇచ్చారు. అంటే రీసెంట్గా మనకి ఏంటంటే తమిళనాడుకు సంబంధించినటువంటి
ఎవరైతే మనకు నితీష్ కుమార్ వార్తల్లో ఉన్నాడు కనుక ఈ క్వశ్చన్ ఇక్కడ నేను తీసుకున్నాను. అతను ఏంటంటే 2024 జనవరి 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. 9వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు దీని పరంగా చూసుకుంటే అత్యధిక సార్లు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా మనకు బీహార్ సీఎం నితీష్ కుమార్ రికార్డు సృష్టించడం జరిగిందనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నాను. సో అది మనకు వార్తల్లో ఉంది కనుక సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది తీసుకున్నాను. ఎట్లయినా మనకు క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ సందర్భంగా మనకి ఏంటిది అత్యధికంగా ఎంతమంది ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ప్రమాణ స్వీకారం చేశారనేది ఇక్కడ ఇచ్చాను. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి. ఇది కరెక్టే. మనకు హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి వీరభద్ర సింగ్ 6 సార్లు చేశారు. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే మనకు నితీషే ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్ నితీష్. తర్వాత మనం చూసినట్లయితే 6 సార్లు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్, తర్వాత మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి జయలలిత కూడా 6 టైమ్స్ చేసింది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ పవన్ కుమార్ చామ్లింగ్ అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చారు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ గెగాంగ్ అపాంగ్ అనేటువంటి వ్యక్తి 5 సార్లు చేసిండు. సో ప్రజెంట్ మనకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ గెగాంగ్ అపాంగ్ అనేటువంటి వ్యక్తి ఎన్నిసార్లు చేశారు? 5 టైమ్స్ చేశారు. ఈ పవన్ కుమార్ చామ్లింగ్ ఎవరు మరి? ఇతను కూడా ఒక రికార్డు ఉంది. ఈ పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం, ఇతను అత్యధిక కాలం సీఎంగా చేసినటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. సో ఇతను 5 సార్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఒడిషా సీఎం కూడా అత్యధిక కాలం సీఎంగా చేస్తున్న వ్యక్తిలో ఉన్నాడు అన్నమాట. ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి జ్యోతి బసు. సో జ్యోతి బసు కూడా 5 టైమ్స్ చేసింది. 5 టైమ్స్. సో ఇక్కడ ఇతను 5 టైమ్స్, ఇతను కూడా 5 టైమ్స్ చేసినటువంటి వ్యక్తులు అనమాట. సో ఇప్పుడు అత్యధిక కాలం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా మనకు వార్తల్లో ఉన్నారు కనుక గుర్తుంచుకోండి. ఇక మన నితీష్ కుమార్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇతను వార్తల్లో ఉన్నాడు కనుక అసలు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చిందని కొంచెం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 2020 నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో మనకేం చేశారు, ఇతని యొక్క పార్టీ, నితీష్ కుమార్ యొక్క పార్టీ ఏంటంటే జేడీయూ పార్టీ. ఓకేనా. ఈ జేడీయూ ఏం చేసిందంటే బీజేపీ కూటమితోటి, అంటే బీజేపీ మనకేంటి ఎన్డీఏ కూటమి కదా. సో ఎన్డీఏ కూటమితోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా గొడవలు రావడం వల్ల సో ఇక్కడ నుంచి ఈ జేడీయూ అనేటువంటి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది 2022లో మనకు ఈ జేడీయూ దేనితోటి ఇక్కడ ఎన్డీఏ తోటి విడిపోయి సో మనకు యూపీఏ తోటి కలిసింది, అంటే కాంగ్రెస్ అనమాట. ఈ యూపీఏ కూటమితోటి కలవడం జరిగింది. ఇప్పుడు 2022లో కలిసిందనమాట. అయితే రీసెంట్గా మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి ఏది 2024 జనవరి 28న మళ్ళీ ఇతను ఈ యూపీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి ఎవరితో కలిశారు, ఎన్డీఏ కూటమితో కలవడం జరిగింది. సో మళ్ళీ నితీష్ అంటే జేడీయూ వర్సెస్ ఇప్పుడు ఎవరున్నారు ఎన్డీఏ. ఓకేనా. సో ఎన్డీఏ కూటమితోటి కలవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ కూటమిలకు సంబంధించి కూడా మనకు ఎక్కువ ఇటీవల వార్తల్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ ఎన్డీఏ అంటే మనం బీజేపీ కూటమి అనుకోవచ్చు, యూపీఏ అంటే కాంగ్రెస్. అయితే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ మరొక కూటమిని కూడా ఏర్పరచుకుంది. ఓకేనా. వాటిని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఎన్డీఏ అంటున్నాం. ఓకేనా. ఈ ఎన్డీఏ అనే కూటమి అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది? 1998లో ఏర్పడిందండి. తర్వాత మనకు యూపీఏ ఏర్పడింది. సో యూపీఏ అనేటువంటిది కాంగ్రెస్ సంబంధిత కూటమి అనమాట. ఇది 2004లో ఏర్పడింది. సో రీసెంట్గా మనకు ఇండియా కూటమి కూడా ఏర్పడింది. నేను అందుకని ఇదంతా చెప్తున్నాను. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం కనుక ఇక్కడ ఒకసారి మీకు క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను. సో ఇండియా కూటమి అనేది మనకు 2023లో ఏర్పడింది. ఇప్పుడు ఇండియా కూటమి నుంచే ఇతను విడిపోయాడు. ఓకేనా. నితీష్ కుమార్ విడిపోయిన కూటమి మనం యూపీఏ దానికంటే ఎన్డీఏ అని చెప్పేసి అనవలసి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ప్రజెంట్ ఇతను ఇండియా కూటమిలో ప్రముఖ వ్యక్తిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి మనకు బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమితో జత కట్టడం జరిగింది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే వార్తల్లో ఇటీవల కాలంలో ఎక్కువ ఉంటుంది కనుక క్వశ్చన్ మనకి ఎట్లయినా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి క్రింది ఏ పేరు పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. సో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని పేరు పెట్టారా, లేదంటే సామాజిక న్యాయ మహాశిల్పం అని పెట్టారా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీయా, లేదంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీయా? సో ఏ నేమ్ పెట్టారు ఒకసారి దీనికి సంబంధించి మనం చూద్దాం. ఇది ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా అంటే 2024 జనవరి 19వ తేదీన మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడలో కూడా స్వరాజ్ మైదానంలో ఈ 125 అడుగులు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇది విగ్రహం ఎత్తు 125 అడుగులు ప్లస్ 81 అడుగుల ప్లాట్ఫామ్ అనమాట. 81 అడుగుల ప్లాట్ఫామ్ టోటల్గా మనకు 206 అడుగులు ఎత్తులు, ఇవి అడుగులు. ఓకేనా.
సో ఇప్పుడు మనకు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహాల పరంగా చూసినట్లయితే ఇది ఎత్తైందన్నమాట. ఓకేనా, ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఏది ఇప్పుడు మనకు రీసెంట్గా ఈ విజయవాడలో ప్రారంభించినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుంచుకోండి. మరి మన హైదరాబాద్లో కూడా 125 అడుగుల ఉంది కదంటే అది టోటల్గా అనమాట. ఇక్కడ ఇది ప్లాట్ఫామ్, ఇది విగ్రహం. ఓకేనా, ఈ రెండింటిని చూసినప్పుడు 206 అడుగులు అవుతాయి. ఇక్కడ ఇది రెండు కలుపుకొని అనమాట. ఇప్పుడు మనం విగ్రహం చూసినప్పుడు సో ఇట్లా ప్లాట్ఫామ్ ఉంటుంది. మీరు ఇక్కడ హైదరాబాద్లో మనం చూసినప్పుడు మనకు హుస్సేన్ సాగర్ నుంచి కనబడుతుంది. సో ఇక్కడ దీనిపైన కింద ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి ఇక్కడ మనకు విగ్రహం అనేటువంటి కనబడుతుంది. సో ఇప్పుడు ఇది టోటల్ వచ్చేసి మనకు 125 హైదరాబాద్లో ఉన్నటువంటిది. ఓకే, ఇది 125. కాకపోతే అక్కడ హైదరాబాద్ మనకు విజయవాడలో రీసెంట్గా స్టార్ట్ చేసింది దీని ఎత్తే 125. ఈ క్రింది దాన్ని 81 అయితే టోటల్ చూసినట్టయితే 206. అంటే టోటల్గా మనం చూసినప్పుడు విగ్రహం ఎత్తు పరంగా చూసినప్పుడు సో ఇప్పుడు ఇది 206 అడుగులు ఎత్తు అవుతుందన్నమాట. అంటే ప్రపంచంలోనే ఇది ఎత్తైనటువంటి నిర్మాణం కింద ఇప్పుడు రికార్డు సృష్టించడం జరిగింది. సో 85 అడుగులు ఎట్లుంటాయి, 3 అంతస్తుల్లో పీఠం 125 అడుగులు ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే మరి దేశంలోనే ఇది అతి పెద్దదాని కూడా వస్తుంది. ఇక్కడ ఇది 206 అడుగులు. సో మనకు దేశంలోనే అతిపెద్దది 182 మీటర్లు గల ఏది మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పిలిచేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం, అది దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ ఇవి మీటర్స్ గుర్తుంచుకోండి, ఇవి అడుగులు. ఓకేనా, ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం కింద మనం వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పిలుస్తాం. 182 మీటర్లు. దీన్నే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం. అంటే ఇక్కడ ఈ ఆప్షన్కి ఇది అవుతుంది కనుక ఇది కాదు. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవచ్చు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది మనకు, ఇది మనకి ఇక్కడ గుజరాత్లో నిర్మించడం జరిగింది. రామ్ వన్జీ సుతార్ దీన్ని నిర్మించారు. ఇప్పుడు రామ్ వన్జీ సుతార్ మన హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అతనే 125 అడుగుల విగ్రహాన్ని కూడా అతనే దాని యొక్క రూపకర్త కింద మనం చెప్తాం. ఎవరు, రామ్ వన్జీ సుతార్. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. మరి ఇక్కడ హైదరాబాద్లో ఈ విజయవాడలో ప్రారంభించిన దానికి ఏం పేరు పెట్టారంటే సామాజిక న్యాయం మహాశిల్పం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఈజీగా గుర్తుంచుకుంటాం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇట్లా డైరెక్ట్గా అడగవచ్చు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. ఓకే, ఈ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనకు తెలుసు. సో ఇక్కడ మనకి నిర్మాణాల పరంగా నేమ్స్ పరంగా చూస్తే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండ్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఎక్కడంటే మనకు విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో దీన్ని రీసెంట్గా మనకు స్థాపించడం ఇది ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనకి ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఇప్పుడు ఈ ఒకటి 2023 ఏప్రిల్లో మనకు, ఈ 2023 ఏప్రిల్లో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి విగ్రహం అంబేద్కర్ విగ్రహం వచ్చింది. దాని తర్వాత మనకు 2018లో మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇంతకుముందు మనం చూసాం, గుజరాత్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దాని తర్వాత 2022 ఫిబ్రవరిలో కనుక చూసుకుంటే సో ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ ఇది మనకి, ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనం చూసాం. ఇక్కడ సమతామూర్తి విగ్రహం, ఇది కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో అనమాట. ఓకే, దీన్ని మనకు డివిఆర్ ప్రసాద్ రూపొందించడం జరిగింది. 2019లో కూడా మనకు ఒక ఇంపార్టెంట్ కట్టడం వచ్చింది. ఇది నేషనల్ వార్ మెమోరియల్ అని చెప్పేసి మనకు యోగేష్ చంద్ర హసన్ అని చెప్పేసి దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి, ఇది మనకు ఢిల్లీలో ఉంటుంది. నేషనల్ వార్ మెమోరియల్ అని చెప్పేసి చూస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ 2024లో మనకు ఎక్కడ ఏం చూసారు, సారీ 2022లో మనం బోస్ విగ్రహాన్ని చూసాం కర్తవ్య పత్తు దగ్గర. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్, 28 అడుగుల హైట్ ఉంటుంది. సో దీన్ని కూడా ఎవరు, అరుణ్ యోగిరాజ్ నిర్మించడం జరిగిందనమాట. అది అరుణ్ యోగిరాజా ఇప్పుడు మనకు బాలరాముడి యొక్క విగ్రహాన్ని కూడా రూపొందించాడు. సో ఇట్లా మనకు అన్నింటిని ఒక దగ్గర రాసుకుని ఇప్పుడు 2024 జనవరి 22 మనకు అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహం. 2023లో మనకు మధ్యప్రదేశ్లో మనకు ఏది ఓంకారేశ్వర విగ్రహాన్ని కూడా, ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా మనకు రీసెంట్గా వార్తల్లో చూసినటువంటి సందర్భం చూసాం. సో ఇవన్నీ మనకు రీసెంట్గా వచ్చినటువంటి విగ్రహాలు, వీటన్నింటిని ఒక దగ్గర రాసుకోండి. సో మనకి ఏ రకంగానైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, దీనిలో ఏవి సరి అనేవి గుర్తించండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, దీనిలో మనకు సరి అనేది గుర్తించమన్నాడు. సో దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అమెరికా ఇటీవల నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్షను అమలు చేసినటువంటి తొలి దేశంగా వార్తల్లో నిలిచింది అంటున్నాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ పాయింట్ మనకు కరెక్ట్ అవుతుంది. సో రీసెంట్గా మనకు అక్కడ ఒక వ్యక్తికి అక్కడ ఇది కెన్నెత్ ఎజిన్ అనేటువంటి వ్యక్తి, సో ఇది కూడా మీకు సెకండ్ అదే పాయింట్, ఇది మరణశిక్షకు గురి అయినటువంటి వ్యక్తి ఎజిన్ స్మిత్. సో కెన్నెత్ ఎజిన్ స్మిత్ అనేటువంటి వ్యక్తికి, ఇతను 58 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఇతను ఒక అమ్మాయిని చంపడం కోసం $1000 సుపారీ తీసుకున్నటువంటి కేసులో మనకు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి అలబామా అనేటువంటి స్టేట్, సో ఈ అక్కడ ఉన్నటువంటి ఆ స్టేట్ శిక్షను విధించింది అనమాట.
సో ఆ శిక్షలో భాగంగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్షను విధించి మనకు అమెరికా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో మనకు అంతకుముందు 1982లో కూడా అక్కడ ఒక విష ఇంజెక్షన్ తోటి దోషులను చంపేటువంటి ఒక మరణశిక్షను అమలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతన శిక్ష విధానాన్ని తీసుకొస్తూ మనకు అమెరికా అయితే వార్తల్లో నిలవడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఆ మరణశిక్షకు గురి అయినటువంటి వ్యక్తి ఇక్కడ ఎజిన్ స్మిత్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో అది ఎవరికి? కెన్నత్ ఎజిన్ స్మిత్ అనేటువంటి వ్యక్తి స్వచ్ఛమైనటువంటి నైట్రోజన్ వాయువును పీల్చడం చేత మరణశిక్షకు గురి అయినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ రెండు కరెక్టే. ఇక మానవులు పీల్చేటువంటి గాల్లో నైట్రోజన్ 78% మరియు 21% ఆక్సిజన్ ఉంటుంది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మనం పీల్చేటువంటి గాల్లో నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. మరి మనకి ఎందుకు చనిపోవంటే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నైట్రోజన్ తీసుకుంటే మనం చనిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా నైట్రోజన్కు రంగు, వాసన, ఇది ఒక విషరహితమైన వాయువు అని చెప్పేసి అంటారు. అయితే ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం కాదనమాట. అంటే ఆక్సిజన్తో కలిపి మనం పీల్చుకున్నప్పుడు ఇది ప్రమాదకరం కాదు. ఓన్లీ ఈ స్వచ్ఛమైనటువంటి నైట్రోజన్ కనుక తీసుకుంటే అది బాడీలో ఎబో 80% కనుక శరీరంలో కనుక వెళ్ళినట్లయితే సో అక్కడ కణాల విభజన అనేటువంటి జరిగి అది మనకు ఆక్సిజన్ అందక మరణం సంభవించేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇటువంటి ప్రయోగమే మనకు రీసెంట్గా అమెరికా దేశం చేయడం జరిగింది. ఒక వ్యక్తి పైన ఇది ఎజిన్ స్మిత్ మీద ప్రయోగం చేయడం జరిగిందన్నమాట. తను చనిపోయాడు. సో ఇది ఇటువంటి శిక్షను విధించిన మొట్టమొదటి దేశంగా మనకు సో అమెరికా రికార్డు సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్. సో ఇవి కెమికల్ రియాక్షన్స్ పరంగా కూడా నైట్రోజన్ సంబంధించి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, చంద్రుడిపై పరిశోధనకు స్లిమ్. ఓకేనా. స్లిమ్ అంటే ఏంటిది? ఇక్కడ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అని చెప్పేసి అంటాం. ఈ అబ్జర్వేషన్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. స్లిమ్ అంటే ఏంటని చెప్పేస్తాను. స్పెల్లింగ్ కనుక చూసినట్లయితే SLIM అని చెప్పేసి వస్తుంది, స్లిమ్. ఓకే. సో అనేటువంటి ఈ మిషన్ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం ఏదని చెప్పేసి అంటున్నాడు. అమెరికానా, రష్యానా, చైనానా, లేదంటే జపానా? ఇంపార్టెంట్ అండి. జపాన్ అనే దేశం స్లిమ్ అనేటువంటి ప్రయోగాన్ని చేసింది. ఇది చంద్రుడిపైన పరిశోధన కోసం పంపించినట్టు, అంటే చంద్రుడి యొక్క ఉపరితలంపై విజయవంతంగా దించినటువంటి దేశాల లిస్టులో మనకు ఈ జపాన్ చేరడం జరిగిందనమాట. సో చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను అంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి దేశాల సరసన మనకి ఇది నిలిచింది. ఇప్పటివరకు మరి ఎన్ని దేశాలు చేశాయి? USSR. ఓకేనా. సోవియట్ యూనియన్ అంటాం కదా. సో USSR కావచ్చు, దాని తర్వాత మనకు అమెరికా. ఓకేనా, అమెరికా, దాని తర్వాత మనకు చైనా. సో 4వ దేశంగా మన ఇండియా అయితే ఉంది. ఓకేనా, భారత్, నెక్స్ట్ ఇప్పుడు జపాన్ కూడా నిలిచింది. ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి ఇట్లా కూడా అడుగుతారు. ఇప్పటివరకు చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ఏంటి అని చెప్పేసి, లేకుండా ఉన్నది ఏంటి, లేనిది అని చెప్పేసి అడగవచ్చు. ఈ 5 దేశాలు సరసన నిలిచింది. ఇప్పుడు రీసెంట్గా మనకు జపాన్ స్లిమ్ అనేటువంటి దాన్ని పంపించి విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగిందంట. ఇది వార్తల్లో ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు కింద ముందు చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, కరెంట్ ఇష్యూస్ పైన జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్సర్సైజ్ సయోకజిన్ అనేటువంటి నౌకా విన్యాసాలు భారత్ ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో చేసింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సయోకజిన్ అనేటువంటి ఏ విన్యాసాలు? నౌకా విన్యాసాలు. ఒక నౌకా విన్యాసాలు, ఎందుకంటే చాలా విన్యాసాలు ఉంటాయి మనకు. నేవీ, అదేవిధంగా వైమానిక విన్యాసాలు, ఇట్లా మనకు ఆర్మీకి సంబంధించిన విన్యాసాలు ఉంటాయి కనుక అది ఏంటనేది గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. అమెరికాతో చేసిందా, రష్యానా, చైనానా, జపానా? సో ఆన్సర్ చూసినట్టయితే జపాన్. సో బ్యాక్ టు బ్యాక్ మనకు జపాన్ ఆన్సర్స్ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా జపాన్ చూసాం స్లిమ్, ఇది కూడా జపాన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి సయోకజిన్ అనేటువంటి విన్యాసాలని మనకు 2006 నుంచి చేస్తున్నారన్నమాట భారత్ జపాన్ మధ్య. మనకి ఇండియా జపాన్ మధ్య సంయుక్తంగా నిర్వహించబడుతున్నటువంటి నౌకా విన్యాసాలు ఇవి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో ఇది రీసెంట్గా మనకు జనవరి 8న స్టార్ట్ అయ్యి మనకు 12న క్లోజ్ కావడం జరిగింది. ఎక్కడ జరిగాయంటే మనకు చెన్నైలో జరిగాయి. ప్లేస్ కూడా గుర్తుంచుకోండి, చెన్నైలో జరగడం జరిగింది. ఓకే, ఇవి కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకేనా, కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో ఇవి దీనికి సంబంధించి. అయితే మనకు జపాన్ తోటి భారత్ చేసేటువంటి విన్యాసాలు చాలా ఉన్నాయి. సో వాటిని కూడా గుర్తుంచుకోవాలి. వీర్ గార్డియన్ అని చెప్పేసి ఒక విన్యాసం చేస్తుంది. ఇవే కాకుండా ఓకేనా, వీర్ గార్డియన్, ఈ వీర్ గార్డియన్ విన్యాసాలు వైమానిక విన్యాసాలు. ఓకే, ఇవి వైమానిక. దాంతోపాటు ధర్మ గార్డియన్, ఇవి కూడా దేంతో చేస్తే నేవీ విన్యాసాలు అన్నమాట. ఇంకా నెక్స్ట్ మలబార్లో ఈ మలబార్ అనేటువంటి మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్, అందులో మనకు జపాన్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి జపాన్ ఉంటుంది, దాంతోపాటు USA ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకు ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఇట్లా ఈ 4 దేశాలు కలిసి చేస్తాయి అనమాట. ఇంకొకటి జిమ్మెక్స్ అనేటువంటిది కూడా ఉంది. ఓకేనా, ఈ జిమ్మెక్స్ అనేటువంటిది కూడా ఇది నేవీ విన్యాసం మన భారత్ జపాన్తో చేస్తుంది. ఇవన్నీ భారత్ జపాన్ మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలు. సో వీటన్నిటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే,
ప్రపంచ అవినీతి సూచి నివేదిక 2024 సంబంధించి సరి అయినటువంటి అంశాలను గుర్తించండి. ఓకేనా. సో రీసెంట్గా మనకు ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ప్రభుత్వేతర సంస్థ మనకు ప్రతి సంవత్సరం వ్యాపార సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి స్థాయి ఆధారంగా మనకు వివిధ దేశాలకు కొన్ని ర్యాంకులను కేటాయిస్తాయి అనమాట. సో ఈసారి కూడా మనకు 180 దేశాలకు సంబంధించినటువంటి ర్యాంకులను ఈ అవినీతి సూచి నివేదిక ద్వారా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకు 0 to 100 ఉంటాయండి ఇక్కడ. సో 0 స్కోర్ వచ్చింది అత్యధికంగా అవినీతి ఉన్నట్టు, అధిక అవినీతి అనమాట, గుర్తుంచుకోండి, అధిక అవినీతి ఉన్నట్టు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎక్కువ స్కోర్ పోతానే తగ్గినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 100 ఉన్నది అనుకోండి, అక్కడ 0, అక్కడ అవినీతి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. 0 అంటే స్కోర్ అనేటువంటి పెరిగింది అనుకోండి, 100కు ఇప్పుడు మన మార్క్స్ లెక్క 100కు 95 వచ్చింది అనుకోండి, వాళ్ళకు బెటర్ అన్నమాట. సో 0 మార్క్ వస్తే మన దగ్గర అవినీతి ఎక్కువ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించి మనకు రీసెంట్గా నివేదిక వచ్చింది. అయితే దీనిలో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సూచిలో భారత్ 39వ స్థానంలో నిలిచింది అంటున్నాడు. సో ఫస్ట్ పాయింటే మనకు తప్పు. ఓకేనా. సో భారత్ 39 స్కోర్ వచ్చింది. 39 స్కోర్ తోటి భారత్ ఏ ర్యాంకును కైవసం చేసుకుందంటే 93వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓకేనా. 93వ స్థానం, స్కోర్ 39, స్థానం 93. సో మనకు అంతకుముందు చూసినట్లయితే 85వ ర్యాంక్ ఉండేది. ఓకేనా. 85వ ర్యాంక్ ఉండేది. సో స్కోర్ కనుక చూసినట్లయితే అప్పుడు మనకు 40 స్కోర్తో ఉండేది లాస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ నాకు తప్పు, గుర్తుంచుకోండి. భారత్ యొక్క స్థానం 93వ స్థానం అని గుర్తుంచుకోండి. ఈ సూచిలో తక్కువ అవినీతి గల దేశాలలో మొదటి 3 స్థానాలు నిలిచినటువంటి దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ అంటున్నాడు. ఎస్, ఈ 3 కరెక్టే, ఈ 2 కరెక్టే. సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ 2 కరెక్ట్ కనుక బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తక్కువ అవినీతి గల దేశాలను వరుస క్రమంలో అమర్చమంటాడు. మన భారతదేశం యొక్క ర్యాంక్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఈ 3తో పాటు ఇంకా ఉన్నాయి. న్యూజిలాండ్ తర్వాత నార్వే, సింగపూర్, స్వీడన్, ఇట్లా స్విట్జర్లాండ్ కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ 5 స్థానాల్లో. నెక్స్ట్ వీటి తర్వాత చూసుకుంటే ఇక అత్యంత అవినీతి ఉన్నటువంటి దేశాల్లో మనకి ఎక్కువగా సొమాలియా. ఓకే. ఈ సొమాలియా అనేటువంటి దేశాల ఫస్ట్ తర్వాత వెనిజులా. ఈ వెనిజులాలో కూడా అత్యధికంగా అవినీతి ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది అనమాట. ఓకేనా. సో మన పొరుగులో ఉన్నటువంటి దేశాల పరంగా చూసినప్పుడు 133 అండ్ 115 ర్యాంక్ మనకేది పాకిస్తాన్, మన పాక్ వచ్చేసి 133వ స్థానంలో, శ్రీలంక వచ్చేసి 115వ ర్యాంక్లో ఉండడం జరిగింది. చైనా, ఓకేనా, మన పైన ఉండేటువంటి చైనా 76వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇది దీనికి సంబంధించి ఎట్లయినా మన క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ అంశాలను మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక నివేదికకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో ఇక్కడ సరికానిది ఇది మనకి ఏంటంటే పాస్పోర్ట్ ఇండెక్స్ 2024కి సంబంధించి అని మీరు ఇక్కడ చూడండి. ఇది 2024కి సంబంధించి అంటే డేటా ఇక్కడ ఇచ్చాను మొత్తం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రపంచంలో శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అంటున్నాడు. ఇది మనకు కరెక్టే. సో ఇది గుర్తుంచుకోండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ క్రింది దేన్ని రిలీజ్ చేస్తుందని చెప్పేసి అడగవచ్చు. ఇది శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాలను రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇటీవల మనకు 2024 సంబంధించినటువంటి నివేదిక అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది వార్తల్లో ఉంది. సో ఈ జాబితాలో ప్రపంచంలోకెల్లా శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశాల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అనేటువంటివి మనకు శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశాల కింద ఉన్నాయంట. ఎస్, ఇది అంటే సంయుక్తంగా ఇవి మొదటి స్థానాన్ని దక్కించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్. ఓకేనా. ఓకే. ఇక నెక్స్ట్ అంటే వీటి యొక్క పాస్పోర్ట్ తోటి దాదాపుగా 194 కంట్రీస్కు ముందస్తు వీసా లేకుండానే, అంటే వీసా లేకుండానే జర్నీ చేయవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో భారత్ యొక్క స్థానం 80 అంటున్నాడు. సో కరెక్టే, మన భారత్కు దీనికి సంబంధించి 80వ ర్యాంక్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, మన భారత్ యొక్క స్థానం అనేది మనకు నేరుగా ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే మన భారతదేశం యొక్క వీసా తోటి 62, అంటే దీంతో పాస్పోర్ట్ తోటి 62 దేశాలకు వీసా లేకుండా మనం ప్రయాణం చేయవచ్చు అనమాట. ఓకే. ఇక ఈ భారత్తో పాటు 80వ స్థానంలో ఉన్నటువంటి మరొక దేశం పాకిస్తాన్ అంటున్నాడు. ఇది తప్పుగా ఇచ్చాడు. సో మనతో పాటు సేమ్ స్థానాన్ని ఉజ్బెకిస్తాన్ ఉందన్నమాట. సేమ్ స్థానంలో ఈ ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ప్లేస్ ఉంది, కంట్రీ ఉంది. అది కూడా 80వ స్థానంలో ఉంది. ఇక్కడ ఫస్ట్ కూడా మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయిగా, ఇంకా సెకండ్ కూడా ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్ ఈ 3వ ర్యాంక్లో ఉన్నాయి. ఫిన్లాండ్, స్వీడన్, కొరియా ఇవన్నీ మనకు 2వ స్థానంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇట్లా మొత్తం 193 దేశాలకు ఫ్రీ వీసాను యాక్సెస్ లభిస్తాయి అన్నమాట ఈ ఫస్ట్, సెకండ్ స్థానం ఉన్నటువంటి వాటికి. ఈ లిస్ట్లో చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది, అదేవిధంగా సిరియా అనేటువంటి చివరి స్థానంలో నిలిచాయి అన్నమాట. ఇది పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 సంబంధించి. సో నేరుగా అడగవచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పార్టీ ఫిర్యాయింపుల నిరోధక చట్టంపై వేసినటువంటి క్రింది కమిటీకి నేతృత్వం ఎవరు వహిస్తున్నారు అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓం బిర్లానా, రాహుల్ నర్వేకరా, లేదంటే సందీప్ పాండేనా, లాల్ దుహోమానా. సో ఆన్సర్ చూసినట్టయితే మనకి ఇది
రాహుల్ నర్వేకర్ అండి. సో ఇతను రీసెంట్గా మనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై అంటే ఆ నిరోధక చట్టం సమీక్ష కోసం మనకు లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఒక కమిటీని ఏర్పాటు చేసింది అనమాట. సో అది ఎవరంటే ఈ మహారాష్ట్రకు చెందినటువంటి అసెంబ్లీ స్పీకర్ ఇతను రాహుల్ నర్వేకర్. ఓకేనా, ఇతను ఆ అసెంబ్లీ స్పీకర్. సో అతని నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో మనకు పార్టీ ఫిరాయింపులు అనేది ఎక్కువ వార్తల్లో ఉంటున్నటువంటిది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు 10వ షెడ్యూల్లో ఉంటుంది. ఓకేనా, 10వ షెడ్యూల్ మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఉంటుంది. దీన్ని మనకు 1985లో ఎవరు రాజీవ్ గాంధీ గారు. ఓకేనా, రాజీవ్ గాంధీ గారు దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఈ చేర్చిన తర్వాత మనకు స్పీకర్ చేత మనకు అడుగుతారు. సో పార్టీ ఫిరాయింపుల్లో అనర్హత ఎవరి చేత జరుగుతుందంటే మనకు స్పీకర్ చేత జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి పాలిటికల్. ఈ స్పీకర్ చేత మొట్టమొదటిసారిగా అనర్హతకు గురి అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ లాల్ దుహోమా అనేటువంటి వ్యక్తి ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, ఫస్ట్ టైం కావడం జరిగింది. సో ఈ లాల్ దుహోమా ప్రజెంట్ మనకు మిజోరం సీఎంగా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ రీసెంట్గా మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ ఈ మిజోరం రాష్ట్రానికి సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో ఉంటే మనకు 6 రాష్ట్రాల్లో బీజేపీ ఉందన్నమాట. ఒకటే రాష్ట్రంలో లేదు, అది మిజోరం. ఆ మిజోరం ఈ లాల్ దుహోమాకు సంబంధించిన జోరం పీపుల్ మూవ్మెంట్ అని చెప్పేసి పార్టీతో రీసెంట్గా గెలిచింది ఇతను. సో ఇతను పార్టీ ఫిరాయింపులకు చూడండి, అంత లింక్ చేసుకున్నది అనుకోండి చాలా గుర్తుంటుంది. మీరు లింక్ చేసుకునే విధానం ఈ విధంగా ఉన్నట్లయితే ఎక్కువ సబ్జెక్టు గుర్తుంటుంది. సో ఇట్లా ఈ మిజోరం సీఎం ఇతను లాల్ దుహోమా, ఇతను పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అనర్హతకు గురైనటువంటి వ్యక్తి. మనకు పార్టీ ఫిరాయింపులు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు 1985లో 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే దీనికి మళ్ళీ మనకు 91వ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. 91వ రాజ్యాంగ సవరణ 2003లో చేసినటువంటిది కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి సవరణే. సో ఇది దీనికి సంబంధించినటువంటి పాలిటీ అంశాలు, అవి కూడా గుర్తుంచుకోండి. సో నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది సింగిల్ లైక్ మాత్రమే. ఒక లైక్ చేసి ఇది ఎవరికైతే నా ఎక్స్ప్లెనేషన్ యూజ్ అనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక 5 గ్రూప్స్ కనుక దీన్ని షేర్ చేసినట్లయితే చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో నేను కూడా ఇటువంటి వీడియోస్ మరింత ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాకు ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్లయితే మాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఒక అది ఉంటుంది కనుక మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అది మాత్రమే. కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల ఎంతమందికి సంసాద్ రత్న అనేటువంటి అవార్డులను ప్రకటించారు అంటున్నాడు. సో సంసాద్ రత్న అనే అవార్డు ఇటీవల ఎంతమందికి వచ్చాయి అంటున్నాడు. సో ఇక్కడ 2 వచ్చిందా, 3, 5, 7? ఆన్సర్ ఇచ్చినట్లయితే 5కి ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి ఈ పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, అంటే ఎంపీలు. ఓకేనా, సో ఈ ఎంపీలకు ఇది ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇది 2010 నుంచి ఈ అవార్డ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ మనకు 2010లో ఇది ఎవరిపై కలాం చేతుల మీదుగా చెన్నైలో మొదటి అవార్డును మనకు ఈ ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈసారి 5కి వచ్చింది. దీనిలో మనకు బీజేపీకి సంబంధించిన వాళ్ళు 2 ఎంపీలు ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి 2 ఎంపీలు, ఒకరు వచ్చేసి సుకాంత్ మొజుందర్ అండి, సుధీర్ గుప్తా అని చెప్పేసి. తర్వాత మనకు ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు. సో కుల్దీప్ రాయ్ శర్మ అని చెప్పేసి ఒక వ్యక్తి. దాని తర్వాత మనకు శివసేనకు సంబంధించినటువంటి వ్యక్తి ఒకరున్నారు, శ్రీకాంత్ ఏకనాథ్ పాండే అని. తర్వాత ఎన్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఒకరున్నారు, అమోల్ రామ్ సింగ్ కోల్హే అని చెప్పేసి ఒకరున్నారు. మొత్తం 5గురికి ఈ సంసాద్ రత్న అవార్డ్స్ అనేటువంటిది మనకు ప్రకటించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకుని ఎంతమందికి వచ్చిందనేది ఇంపార్టెంట్. పేర్లు కూడా మనకు డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఇది టెన్నిస్కి సంబంధించి ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అని పడాలి. సో దీనికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా అన్ని టైటిల్స్ డబుల్స్ కావచ్చు, మెన్స్ అండ్ ఉమెన్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చాను. సో డబుల్స్ టైటిల్ వచ్చేసి రోహన్ బోపన్న, అదేవిధంగా మాథ్యూ ఎబ్డెన్ అని ఇక్కడ ఎబ్డెన్ అవ్వాలి, మాథ్యూ ఎబ్డెన్ అనేటువంటి పర్సన్ గెలుచుకున్నారు అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకు డబుల్స్ టైటిల్ను ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్ ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్, ఇతను మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్. సో వీళ్ళిద్దరూ డబుల్స్ టైటిల్ని మనకు గెలుచుకోవడం జరిగిందనమాట. సో దీంతో మనకు పురుషుల డబుల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నటువంటి 3వ భారతీయునిగా ఇతను రికార్డు సృష్టించాడు. సో అంతకుముందు మనకు లియాండర్ పేస్, అదేవిధంగా మహేష్ భూపతి వీళ్ళిద్దరు ఉండేది. ఇప్పుడు ఇతను కూడా సో దానిలోకి ఆ 3వ వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తిలోకి ఇతను చేరడం జరిగింది. సో రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎబ్డెన్, ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. ఇక నెక్స్ట్ విషయం అయితే ఉమెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ వచ్చేసి సబాలింకా అంటున్నాడు. ఓకేనా, సో ఇది కూడా కరెక్టే. ఉమెన్స్కి సంబంధించి సింగిల్ టైటిల్ విన్నర్ వచ్చేసి మనకు సింగిల్స్ విజేత వచ్చేసి అరీనా సబాలింకా. సో ఈ ఫైనల్లో ఈమె చైనాకు చెందినటువంటి వ్యక్తిని ఓడించి
ఈమె టైటిల్ని సాధించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్ విజేత ఎవరని చెప్పేసి డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈమె బెలారస్కి సంబంధించిన వ్యక్తి. ఇక నెక్స్ట్ మెన్స్ సింగిల్స్ విన్నర్ కనుక చూసినట్లయితే మెద్వాదేవ్ అంటున్నాడు. ఇది మనకు మిస్టేక్ ఇచ్చారు. సో మెద్వాదేవ్ ఫైనల్లో ఓడిపోయారు. ఓకేనా, మెద్వాదేవ్ పైన గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సీనర్ అనేటువంటి వ్యక్తి అనమాట. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో మనకు ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. ఫస్ట్ టైం ఇతను గెలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో 22 ఏళ్ల వ్యక్తి ఇతను, ఈ సీనర్ ఇటలీకి సంబంధించిన వ్యక్తి. సో ఇతను రికార్డుగా అంటే ఈ ఇటలీ నుంచి ఈ టోర్ని గెలుచుకున్నటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ఇది పేరు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచాడు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఉమెన్స్ డబుల్స్ టైటిల్ని ఇక్కడ సిసువి అదేవిధంగా ఎలిస్ వీళ్ళిద్దరు గెలుచుకోవడం జరిగింది అనమాట. ఇది టోటల్గా మనకు 2024 ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్కి సంబంధించినటువంటి విజేతలు అనమాట. ఇది ఎట్లైనా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి దాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో. గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇటీవల మరణిస్తూ వార్తల్లో నిలిచినటువంటి సహేలి రూపకర్త ఎవరంటున్నారు. ఓకేనా, ఈ సహేలి అనేటువంటిది ఏంటంటే నోటి ద్వారా తీసుకునేటువంటి గర్భ నిరోధక మాత్ర. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దీని రూపకర్త ఇటీవల చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. అతను ఎవరంటున్నాడు. ఇక్కడ కొండపల్లి శేషగిరిరావ, డాక్టర్ నిత్యానందన, శ్రీనివాసరావ, జస్టిస్ గవాయ. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు డాక్టర్ నిత్యానంద అనేటువంటి పర్సన్. డాక్టర్ నిత్యానంద ఇటీవల మనకు చనిపోతూ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. ఇతను గర్భ నిరోధక మాత్ర అంటే నోటి ద్వారా తీసుకున్నటువంటి గర్భ నిరోధక మాత్ర యొక్క సృష్టికర్త ఇతను. సో ఇతను పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి కూడా. ఓకేనా, పద్మశ్రీ గ్రహీత. ఇది కూడా గుర్తుంచుకోండి. పద్మశ్రీ గ్రహీత రీసెంట్గా మనకు చనిపోయారు. 1974 నుంచి 84 మధ్య ఈ 10 years పాటు మనకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాడు అనమాట. దాదాపు 400 పైగా ఈ రీసెర్చ్ సంబంధించిన వాటిని కూడా ఇతను ప్రచురించాడు. ఇక దాంతోపాటుగా 130కి పైగా పేటెంట్లను సాధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతని యొక్క ఏదైతే ఈ సహేలి అనేటువంటి గర్భనిరోధక మాత్ర ఉంది కదా, ఇది మనకు 2016లో మనకు భారతదేశం ఏదైతే జాతీయ కుటుంబ నియంత్రణ పథకం ఉంది కదా, దానిలో దీన్ని చేర్చడం జరిగింది. ఇతను ఇప్పుడు వార్తల్లో నిలిచినట్టు వ్యక్తి అనమాట చనిపోతూ. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్, మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే లై చింగ్తే ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడంటున్నాడు. సో అర్జెంటీనా, తైవాన్, డెన్మార్క్, అదేవిధంగా మాల్దీవులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇతను తైవాన్కి సంబంధించిన వ్యక్తి. సో రీసెంట్గా మనకు తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సో అతను ఇక్కడ 40.5% తోటి ఓట్లతోటి అతను గెలిచి సో ఇక్కడ ఏ దేశానికి తైవాన్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అనమాట. సో ఇది నియామకాలకు సంబంధించి. సో ఈ వీడియోలో మనం 21 క్వశ్చన్ చూస్తాం. మరొక వీడియోలో మిగతా అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా పార్ట్ 2లో మీకు జనవరి మంత్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం పార్ట్ 2లో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.